ప్రైజ్ లార్డ్ అండి. ఈ రోజు వచ్చేసి డే 31 ఆఫ్ ఫెయిత్ సిరీస్. ఈ రోజు వీడియోలో మనం జెక్యాస్ గురించి తెలుసుకోబోతున్నాం. జెక్కయ్య ఒక పన్ను వసూలు చేసే అధికారిగా మనకు బైబిల్లో కనబడుచున్నాడు. మరి అతను చాలా ధనవంతుడు. కానీ ప్రజల్లో అతన్ని ఇష్టపడేవారు కాదు. ఎందుకంటే పన్ను వసూలు చేసే సమయంలో చాలా మంది దగ్గర అన్యాయం చేసి మరి అన్యాయమైన సొమ్ము అతను సంపాదించేవాడిగా ప్రజలు అతన్ని భావించేవారు. ఒకరోజు యేసు యెరికో పట్టణానికి వచ్చినప్పుడు జెక్కయ్య యేసుని చూడాలని చాలా ఆసక్తిగా ఉన్నాడు. కానీ అతను పొట్టిగా ఉండడం, మరి జనసమూహంలో యేసుని చూడలేకపోయిన స్థితి మనం అక్కడ చూసుకోవచ్చు. అందుకే మరి ముందుకు పరిగెత్తి ఒక ఎత్తైన చెట్టు ఎక్కి మరి యేసుని చూడడానికి ప్రయత్నించినప్పుడు యేసు ఆ చెట్టు దగ్గరికి వచ్చి పైకి చూసి ఇలా అన్నాడు, జెక్కయ్య త్వరగా కిందికి దిగిరా, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలని అన్నప్పుడు ఆ మాటలు విన్న జెక్కయ్య ఆనందంతో వెంటనే కిందికి దిగి మరి యేసు తన ఇంటికి ఆహ్వానించాడు. ప్రజలు దీన్ని చూసి ఆశ్చర్యపోయారు. మరి యేసు ఒక పాపి ఇంటికి వెళ్ళాడు అని వారు లోపల లోపల అనుకున్నారు. కానీ యేసు ఒక మనిషి హృదయాన్ని చూసి మరి జెక్కయ్య జీవితంలో నిజమైన మార్పు వచ్చి అతను ఇలా అన్నాడు, ప్రభువా, నా సంపాదనలో సగం పేదలకు ఇస్తాను, మరి ఎవరికి అన్యాయం చేశాను ఉంటే వారికి 4 రెట్లు తిరిగి ఇస్తానని యేసుతో జెక్కయ్య చెప్పాడు. అప్పుడు యేసు జెక్కయ్యతో ఇలా అన్నాడు, ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. మరి జెక్కయ్య జీవితం మనకు దీనివల్ల ఏం నేర్పిస్తుందంటే యేసుని నిజంగా కలిసినప్పుడు మన హృదయం మారుతుంది. పాపంలో ఉన్న జీవితం కూడా దేవుని కృపతో ఒక కొత్త జీవితంగా మారుతుంది. యేసుని చూడాలని ఒక నిజమైన కోరిక ఉంటే దేవుడు మన జీవితంలో మార్పు తీసుకొస్తాడు. మరి యేసుని కలిగిన హృదయం ఎప్పటికీ పాత జీవితానికి తిరిగి వెళ్ళదు. మరి ఈరోజు వీడియోలో జెక్యాస్ గురించి తెలుసుకుందాం. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.